మచిలీపట్నం కూటమి అభ్యర్థిగా కొల్లు రవీంద్ర ప్రచారం దూసుకుపోతున్నారు. మరికొద్ది రోజుల్లో ప్రచారం ముగియబోతున్న నేపథ్యంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? తాజాగా మొన్న 2 రోజుల ముందు మచిలీపట్నంలో ఒక గొడవ జరిగింది. అసలు ఆ గొడవ ఎందుకు జరిగింది? ఈ కారణాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర ఉన్నారు. సార్ ఏం జరిగింది మొన్న మచిలీపట్నం పెద్ద ఎత్తున మీ కూటమికి సంబంధించినటువంటి కర్రీ మహేషన్ మీద దాడి చేయడం, అతను ప్రత్యర్థి మీద ఏవన్‌గా కేసు కూడా నమోదు చేయడం. అసలు ఏం జరిగింది సార్ ఆ రోజు? మచిలీపట్నంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులు పట్ల ప్రజలకు చాలా విశ్వాసం ఉంది. చాలా అద్భుతంగా వాళ్ళకి స్వాగతం పలుకుతా ఉన్నారు. ఇవాళ గెలిపించుకోవడానికి అందరూ కూడా సిద్ధపడతా ఉన్నారు. ఇది చూసి తట్టుకోలేక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం, దాడులు చేయటం, కేసులు పెట్టడం, అనేక కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నారు. గతం నుంచి కూడా ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. గతంలో కూడా పోతేపల్లిలో ఒక వ్యక్తిని ఇలాగే కొట్టి పోలీస్ స్టేషన్లో పడేసి అతను తీసుకెళ్ళి మేము హాస్పిటల్లో పెట్టించడం జరిగింది. అలాగే తర్వాత మరి ఇంకొక అతన్ని యశ్వంత్ అనే అతను కూడా దారుణంగా మరి పెళ్లి ఫంక్షన్లో భోంచేసిన వ్యక్తిని పట్టుకుని 50 మంది వెళ్ళి మరి కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి సీఎం గారితో లెటర్లు రాయించుకోవడం, ఇలాంటివి అనేకం. అలాగే పోతేపల్లిలోనే మరొక ఇద్దరిని తలకాయలు పగలగొట్టి ఒకడు విజయవాడ తీసుకెళ్ళడం, బారులో పడి బార్ మీద ధ్వంసం చేయించడం, ఇలాంటివి చాలా నిత్యం జరుగుతూ ఉన్నాయి. సాక్షాత్తు పేర్ని నాని గారే వారి కుమారుడు కలిసి పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి పోలీస్ స్టేషన్ మీద వాళ్ళు ఎవరైతే వాళ్ళని కొట్టారో వాళ్ళ ముద్దాయిని తీసుకొస్తే వాళ్ళని విచారణ చేయడం కూడా వీల్లేదని చెప్పి పోలీస్ స్టేషన్ మీద దౌర్జన్యం చేసి వాళ్ళని తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. చివరికి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేస్తే వాళ్ళ మీద వీఆర్లో ఎస్ఐని తీసుకెళ్ళి వీఆర్లో పెట్టడం అంటే మరి ఏంటి ఆలోచించాల్సినటువంటి విషయమే. పోలీస్ వ్యవస్థలో కూడా నమ్మకం లేదు. మరి నిన్నగాక మొన్న కరీం మహేష్ గారు మరి వాళ్ళ జనసేనలో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి కరీం మహేష్ ఇంటి మీద పడి అతను పట్టుకుని వాళ్ళ బంధువులందరూ కొట్టడం, ఆడవాళ్ళ మీద కూడా పడి మంగళసూత్రాలు లాగేయటం మరి చాలా దారుణంగా జరుగుతూ ఉన్నాయి. దీని మీద మరి మేము ఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా, ఎందుకంటే న్యాయం జరగలేదని ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. ఎస్పీ గారు ఇచ్చిన హామీ మీదట మేము వచ్చాం. సెక్షన్ కట్టారు కానీ మరి బెయిల్బుల్ సెక్షన్స్ లాగానే అనిపిస్తూ ఉంది. ఇది మరి కొంచెం పోలీస్ అధికారులు కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో భయభ్రాంతులు గురి చేయడానికి రకరకాలుగా ఎత్తుగడలు వేయడానికి రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ జరగను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తే దానికి చేయడం మేము కూడా మా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ మేము అలాంటి సంప్రదాయాన్ని మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించాం. మరి ఇప్పుడు కానీ పోలీస్ అధికారులు కంట్రోల్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సార్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు. తాజాగా ఈరోజు డీజీపీని కూడా మార్చారు. కృష్ణా గుంటూరు ఎస్పీ కమిషనర్ కూడా మార్చారు. ఎందుకు ఇలాంటి పరిణామాలు ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాం, వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కేసు పెడతాకు వెళ్తే వాళ్ళ మీదే ఎదురు కేసులు పెట్టి జైల్లో పెట్టించడం, బాధితుల మీదే కేసులు పెట్టించడం. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద అనేక కంప్లైంట్స్ వెళ్ళింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. డీజీపీని, ఐజీ ఇంటెలిజెన్స్ని వీళ్ళందరూ కూడా మార్చడానికి గల కారణం ఇదే. అట్లాగే మరి సిఎస్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అడుగులకు మడుగులొత్తుతూ ఇవాళ రాష్ట్రాన్ని ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంగా చేసుకోవాలని చూస్తే జరగదు కదా. ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో మరి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసుకోండి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళినప్పుడు న్యూట్రల్గా ఉండాల్సిన వ్యక్తులు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటే అది జరగదు కదా ప్రజాస్వామ్యంలో. అదే జరిగింది. తప్పకుండా ఎవరైతే ఇవాళ రాజ్యాంగ విలువలకి మంట కలిపి చట్టాలకు విరుద్ధంగా పనిచేశారో ఖచ్చితంగా రేపు వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు. సరే, రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలనే స్లోగన్తో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇంకా 4-5 రోజుల సమయం మాత్రం ప్రచారానికి. ఎన్నికల 13వ తేదీ జరగబోతుంది. ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది దాని గురించి? చాలా బాగుంది. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఇవాళ బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు పోస్టల్ ఓట్స్ జరుగుతూ ఉన్నాయి, పోలింగ్ జరుగుతూ ఓపెన్గా ఎంప్లాయీస్ అయితే 90% అబోవ్ ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఓట్ చేశామని చెప్పి వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ ఎంత వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం అన్నారనే దానికి అదే ఒక నిదర్శనం. రేపు 13వ తారీఖు మరి ఒక ఉవ్వెత్తున ఒక ఉద్యమంలాగా, ఒక ప్రళయంలాగా ఈ వైఎస్ఆర్ పార్టీని తరిమి కొడటానికి ప్రజలు రోడ్డు ఎక్కుతారని తెలియజేస్తారు. అంటే ప్రధానంగా పోర్టు ఇష్యూ, మెడికల్ కాలేజీ, ఈ 2 చాలు మాకు ఓట్లు పడడానికి. ఈ 2 డెవలప్మెంట్స్ ద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళాం, ప్రజలు ఓట్లు వేస్తారని చాలా బలంగా వైసీపీ అభ్యర్థిగానే వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు. ఏముంది, ఏం చేశారు? పోర్టుకి ఏం చేశారు? ఆయన ఏం చేశాడు? నిజంగా చిత్తశుద్ధి ఉన్నాడు. 4.5 ఏళ్ళు దాని గురించి పట్టించుకోలేదు కదా.
ఎన్నికల కోసం ఓట్లు వేయించుకోవడం కోసం లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చి, అది కూడా బాలశౌర్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి డబ్బులు తీసుకొచ్చి బందర్పోర్టు భూములన్నీ కూడా తాకట్టు పెట్టి తీసుకొస్తే, దాంతో ఊరికి తాత్కాలికంగా మట్టిపోసి ఇవాళ అదే పోటీ అయిపోయిందంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరే, అమాయకులు కారే. ఇవాళ కేవలం ఎలక్షన్ స్టంట్ ఇది. అలాగే మెడికల్ కాలేజీ మేము చేసిన కృషి అది. ఆ రోజున మెడికల్ కాలేజీ కావాలి, ఇక్కడ రావాలి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చేయాల్సిన కార్యక్రమాలు మేము చేసాం. ప్రపోజల్స్ కూడా మేము పంపించడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ మరి బాలశౌర్ గారి కృషి కూడా ఉంది దాంట్లో, ఫండింగ్ తీసుకోవడంలో. దానివల్లే ఇవాళ మెడికల్ కాలేజీ ఒక ఫేజ్ అయింది, ఇంకా 2 ఫేజులు అవ్వాల్సింది ఉంది. అవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాం. సార్, ఆర్టీవీ స్టడీలో మీరు గెలుస్తారని మాకు రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ప్రజలు ఖచ్చితంగా మంచి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అన్ని సర్వేల్లో కూడా వస్తూ ఉంది, ఆర్టీవీ మరి సర్వేలో కూడా మరి రావడం అనేది ఇది తప్పకుండా ఒక శుభపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి మరి నిన్న నేను చూసినటువంటి ఆ ఉత్సాహం చూస్తూ ఉంటే, ఇది పోస్టల్ బ్యాలెట్స్లో దాదాపు కూటమికి 160 సీట్లు దగ్గర వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు, కూటమికి భారీగా రాబోతున్నాయి సీట్లు అని చెప్తూ ఉన్నారు. మచిలీపట్నంలో ఇక్కడ ఎన్నికల్ని కలిగించే విధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కానీ వాళ్ళంతా కూడా సమస్యలు సృష్టిస్తున్నారు, దాడులు చేస్తున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని, ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేశారని చెప్తున్నారు. సిఎస్ని కూడా మార్చాల్సిన అవసరం ఉందని కొల్లు రవీంద్ర డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయష్ ఆర్టీవీ, మచిలీపట్నం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.